క్షేత్రం శ్రీశైలంలో కొలువుదీరిన మల్లన్న స్వామి శివరాత్రి సందర్భంగా పెళ్లి కుమారుడిగా ముస్తాబవుతున్నాడు. కళ్యాణ వేడుకలో స్వామివారికి చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేస్తున్న తలపాగా చుడతారు. ఈ అవకాశం తమకు దక్కటం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నారు పృథ్వీ వంశీయులు. ప్రతినిత్యం నియమనిష్టలతో స్వామివారికి తలపాగా నేసే పనిలో నిమగ్నమైన పృథ్వీ వంశీయులపై ప్రైమ్ 9 కథనం. శ్రీశైల మల్లన్న కళ్యాణోత్సవానికి తలపాగా సిద్ధమయ్యింది. శివరాత్రి సందర్భంగా స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఆ ఆచారం 3 తరాలుగా వస్తోంది. తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమిస్తారు. రోజుకు మూర చొప్పున 360 మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేశారు. తయారైన తలపాగాను శివరాత్రికి 2 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్తారు. కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి ఈ తలపాగా అలంకరిస్తారు. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలుండే ఈ తలపాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవ దంపతులను కలుపుతూ అలంకరిస్తారు. స్వామివారి కళ్యాణం అనంతరం వస్త్రాన్ని వేలమేస్తారు. తలపాగాను దక్కించుకునేందుకు వందలాది భక్తులు పోటీ పడతారు. నా పేరు పృథ్వీ సుబ్బారావు, మా తండ్రి గారి పేరు పృథ్వీ వెంకటేశ్వర్. మేము హస్తినాపురం గ్రామం, యాండ్రపేట, చీరాల మండలం, ప్రకాశం జిల్లా వాస్తవ్యం. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్లకు పాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 55 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు 3 తరముల నుండి మా తాత ముత్తాతల కాలం నుండి ఈ కార్యక్రమం నిర్వహించేవారని మా పెద్దలు చెప్తూ ఉన్నాం. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాలంలో స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ముందుగా పాగాలంకరణ కార్యక్రమము రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో వ్యవస్థులై శిఖరం నుండి నవనందులకు అలంకరణ చేస్తూ ఉన్నారు. ఈ అలంకరణ కార్యక్రమం దర్శనం తర్వాత శివదీక్షాపరులు భక్తులు అందరూ దర్శనం చేసుకుని శివదీక్షాపరులు మాల విసర్జన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు, మా ప్రాంత చేనేత కుటుంబీకులకు, చాలా దేవాంగ కులస్తులకు చాలా సంతోషంగా ఉన్నది. స్వామివారి తలపాగా తయారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు పృథ్వీ వంశస్థులు. వెంకటేశ్వర్లు సుమారు 50 ఏళ్లుగా మల్లన్న తలపాగాను నేస్తున్నారు. శివరాత్రి ముందు రోజు ఆలయ లాంఛనాలతో వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తారు. ఈ అరుదైన గౌరవం ఈ ప్రాంత వారికి దక్కడంపై పృథ్వీ వంశస్థులేకే కాక చీరాలకు మంచి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు సంబరపడుతున్నారు.